హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడున్న పిల్లిని చూసారా? పాపం ఏదో వెహికల్ గుద్దేసినట్టుందండి. పాపం దానికి వెనక ఉన్న 2 కాళ్ళు, తోక కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయండి. నిజంగా కూడానా అది పిల్ల కాబట్టే, మూగజీవి కాబట్టే అడగలేకపోయి అక్కడే గుద్దడం వల్ల, దానికి 2 కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల పాపం అక్కడే పడి ఏడుస్తుంది. అదే మనుషులకి సిచ్యువేషన్ జరుగుంటే నిజంగా గుద్దునోడి పని అయిపోయిందండి. 4 జల్లకాయలు తగిలించేవారేమో. అది మూగజీవి కాబట్టి అడగలేక అక్కడే పడి ఏడుస్తుంది. పాపం నిజంగా కూడా ఈ పిల్ల పాపం ఆ దెబ్బ 2 కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల ఎటు కదలని పరిస్థితుల్లోని మనుషులు, చుట్టూ ఉన్న మనుషులు చూసి అరుస్తుంది. అరవడమే కాదండి, ఈ చలికి కూడా బాగా వణికిపోతుంది. ఈ దెబ్బ తగలడం వల్ల ఈ చలికి బాగా వణికిపోతుంది. నేను అది చూసి ఆ పిల్లిని ఇంటికి తీసుకొచ్చి దాని 2 కాళ్ళకి కట్లు కట్టి, అలాగే దానికి శుభ్రంగా కూడా క్లాత్ చుట్టి అన్నం పెట్టానండి. తిన్నది, ఆ తర్వాత పడుకున్నది కూడా. నిజంగానండి ఆ కాలు కట్టినప్పుడైతే చాలా బాధాకరంగా అరిచిందండి. నిజంగా నాకు ఎంత బాధ అనిపించిందో, నిజంగా ఏడుపు వచ్చి ఏడ్చేసాను కూడానండి. ప్రతి ఒక్కరికి చెప్పేదని ఒకటేనండి, మనుషుల పట్లే కాదండి, మూగజీవుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా చూసి డ్రైవింగ్ చేయండి. మనుషులకే జరిగిందనుకోండి సిచ్యువేషను, అడుగుతారు ఎందుకు నువ్వు ఇలా చేసావని. కానీ మూగజీవులు తిరిగి మనల్ని అడగలేవు. కాబట్టి మూగజీవులు మనల్ని తిరిగి అడగలేదని చెప్పేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసి వాటిని గుద్దేయకండి. ఇది నా ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. మనుషుల పట్ల ఎలాగైతే జాగ్రత్త వహిస్తున్నారో మూగజీవుల పట్ల కూడా అంతే జాగ్రత్త వహించి డ్రైవ్ చేయండి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అండి. నిజంగా ఈ పిల్లని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అస్సలు నడవలేని పొజిషన్లో ఉందండి. నిజంగా కూడా తోక డ్యామేజ్ అయిపోయింది. దాని 2 కాళ్ళు బాగా డ్యామేజ్ అయిపోయి మొత్తం వెనక పాటల్లా బాగా డ్యామేజ్ అయిపోయింది. చాలా బాధాకరంగా అరుస్తుందండి నిజంగా కూడా. దానికి కాలుకి కట్టినప్పుడు కూడా చాలా అరుపులు అరిచిందండి. కానీ తప్పదు, దానికి 2 కాళ్ళకి అలాగే కట్టాను. ఆ తర్వాత దానికి క్లాత్ చుట్టాను. చలికి వణికిపోతుందని చెప్పేసి శుభ్రంగా క్లాత్ చుట్టానండి. ఎప్పుడైతే ఈ క్లాత్ చుట్టానో కొంచెం దాని ఏడుపు తగ్గింది. అన్నం పెడితే తిన్నది, తినేసి పడుకున్నది కూడానండి. చాలా బాధాకరంగా ఏడ్చిందండి. ఆ వాయిస్ పెడతాను వినండి.